మాక్సిమం నిన్ను సంతోషంగా ఉంచడానికే ట్రై చేస్తాను. నన్ను నమ్ము ప్లీజ్. వచ్చేశాడు, పూర్తిగా నా గ్రిప్లోకి వచ్చేశాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు తిరిగి వస్తావా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు రాకపోతే వంశవృక్ష పూజ చేయనంటుంది మమ్మీ. ప్లీజ్ బయలుదేరదాం. బయలుదేరాలి, తప్పదు. నేనక్కడికి రాకపోతే శ్యామ నా ఇంటికి మహారాణిని చేస్తారు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఇంకా కోపం ఏంటి పిచ్చి మొహమా? అల్లుడు గారు అంతలా ప్రాధాయపడుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? చూడమ్మా, ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. అలాంటి అత్తిల్లు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. ఇంకా ఆలోచించడం మానేసి వెంటనే బయలుదేరమ్మా. నా మాట విను. అలాగే మమ్మీ, బయలుదేరుతాను. వెళ్ళొస్తామండి. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. వెళ్ళొస్తాను మమ్మీ. అలాగే. అమ్మయ్యా, మొత్తానికి ఐశ్వర్య అత్తింటికి చేరుతోంది. తొందరలో నేను కూడా ఆ ఇంటికి చేరితే ఆ శ్యామ సంగతి ఏంటో తేల్చేయొచ్చు. ఏమండి, ఒకసారి కారాపండి. దేనికి క్షమా? దిగండి చెప్తాను. ఏం కావాలి క్షమా? ప్రమిదలండి. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, దీపాలు పెట్టడానికండి. ఆల్రెడీ మమ్మీ ప్రమిదలు తెప్పించుంటుంది కదా శ్యామా? అవును, అత్తయ్య గారు తెప్పిస్తారు, కానీ ఇవి కూడా కావాలి. ఇంకా ఇవెందుకు? నీకోసం స్పెషల్ గా తీసుకుంటున్నావా? మీకోసం స్పెషల్ గా తీసుకుంటున్నాను. నా కోసమా? లేకపోతే ఏంటండి, దీపాలు మీకోసమో నాకోసమో కాదు, దేవుడి కోసం. పదండి. ఎంత బాబు డజను? డజన్ 125 అమ్మా. నీకైతే 100 రూపాయలకి ఇస్తా. సరే, 4 డజన్లు ఇవ్వండి. సరేనమ్మా. ఇదిగోండమ్మా. మొత్తం 400 అమ్మా. 400 అంటే ఇవ్వండి. నా పాకెట్లో ఉన్నాయి, తీసుకో. ఇవ్వు.
పెట్టు. సర్వీస్ చేసాం అయినా పనిచేయలేదు సార్. ఏంటి మమ్మీ, దీపావళి అయిపోయిందిగా, మళ్ళీ దీపాలు పెడుతున్నావేంటి? ఇంకొక దీపావళి వచ్చిందేమో. ఇంకొక దీపావళి ఏంటి? అదే మమ్మీ, ఇంకో దీపావళి పండుగ వస్తుందేమో అనుకుంటున్నాను. అన్ని దీపావళి పండుగలుండవు నాన్న. సంవత్సరానికి ఒకటే దీపావళి పండుగ ఉంటుంది. అవునా? మరి దీపాలు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ కార్తీక పౌర్ణమి. దీపావళి రోజు ఎలా దీపాలు పెట్టుకుంటామో ఇవాళ కూడా అలా ఇల్లంతా దీపాలు పెట్టుకోవాలి. ఇంటి కోడళ్ళందరూ కలిసి అలా దీపాలు వెలిగిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. అయితే మరి మమ్మీ ఒక్కతే ఉంది, ఐశ్వర్య పిన్ని శ్యామా పిన్ని లేరు కదా? వాళ్ళు వచ్చేస్తున్నారా? శ్యామా పిన్ని ఫోన్ చేసింది, దీపాలు పెట్టే టైంకి వచ్చేస్తామని చెప్పింది. అయితే ఓకే, మేం కూడా హెల్ప్ చేస్తాం. ఓకే చేయండి. ఇవన్నీ కింద పెట్టండి. కింద పెట్టు. వసంత, ఏంటండి? రేపు వంశవృక్ష పూజకి గురువుగారు వస్తున్నారు కదా, ఆయన సమక్షంలో రూపారాణి ప్రోగ్రాం పెట్టిద్దామనుకుంటున్నాను. గురువుగారి సమక్షంలో రూపారాణి పాట పాడితే గురువమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అవునండి, చాలా సంతోషిస్తుంది. కానీ ఆ రోజు రూపారాణి ఏదైనా ప్రోగ్రాం ఒప్పుకుందో ఏమో తెలియదు కదా. కనుక్కుందాం. ఒకవేళ వేరే ప్రోగ్రాం ఒప్పుకున్నా కూడా గురువుగారి సమక్షంలో పాడ్డం అంటే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటానంటుందేమో. అయితే ఫోన్ చేయండి. ఏంటి? ఆనందవర్మ గారు ఫోన్ చేస్తున్నారు. హలో అన్నయ్య గారు. హలో గురువమ్మ, బావున్నావమ్మా? బాగున్నాను అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మా వంశవృక్ష పూజ రోజు గురువుగారు వస్తున్నారు. ఆ రోజు గురువుగారి సమక్షంలో మీ రూపారాణి ప్రోగ్రాం పెట్టిద్దాం అనుకుంటున్నాను. కుదురుతుందా? తప్పకుండా కుదురుతుంది అన్నయ్య గారు. అంటే ఆ రోజు మీరెక్కడైనా ప్రోగ్రాం ఒప్పుకున్నారేమో అని. ఒప్పుకున్నా కూడా అది క్యాన్సిల్ చేసుకుని వచ్చి గురువు గారి సమక్షంలో మా రూపారాణి పాట పాడుతుంది. అటువంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ మా రూపారాణికి వస్తుందా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అయ్యో, మనలో మనకు థ్యాంక్స్ ఏంటి అన్నయ్య గారు. ఉంటాను. మంచిది. నేను చెప్పానా వసంత, గురువమ్మ వాళ్ళ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకునైనా మన ప్రోగ్రాంకి వస్తానంది. వస్తుందండి. గురువమ్మకి మనమంటే చాలా అభిమానం. మనమంటేనే కాదు,
శ్యామ అన్నా కూడా చాలా అభిమానం. సారీ శ్యామ, రూపారాణి పాట ఏర్పాటు చేసిన ప్రతిసారి వాళ్ల వల్ల నువ్వేదో ఇబ్బంది పడుతూనే ఉన్నావు. ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకోవడం కోసమే ఈ పాటల ప్రోగ్రాం ఏర్పాటు చేశాను తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. వసంత, వైదేహి, తొందరగా రండి. చూడండి, ఏంటండి? ఐశ్వర్య వాళ్ళు వచ్చారు. ఐశ్వర్య, థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తయ్య? నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. జరిగింది తెలుసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అనవసరంగా మీ మనసుల్ని కష్టపెట్టాను. సారీ మావయ్య. పర్వాలేదమ్మా, నిజం తెలుసుకుని తిరిగి వచ్చావు కదా, నాకది చాలు. కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటి ముగ్గురు కోడళ్ళు ఇంట్లో ఉండే అదృష్టం మనకి దక్కింది అంటే దానికి కారణం శ్యామానే అండి. అవునత్తయ్య గారు, ఇదంతా శ్యామానే చేసింది. పుట్టింటికి వెళ్లిన ఐశ్వర్యని తిరిగి తీసుకురావడమే కాకుండా ఎప్పటినుంచో అఖిల్కి ఉన్న చీకటి భయాన్ని కూడా పోగొట్టింది మన శ్యామాని. ఇందులో నేను చేసింది ఏముందక్క? అంతా ఆ కన్నయ్య దయ. ఆ కన్నయ్యే నీ రూపంలో వచ్చి ఈ ఇంట్లో సంతోషాన్ని నింపాడమ్మా. మొదలు పెట్టారు మళ్ళీ భోజన కార్యక్రమం. అత్తయ్య, జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. అవునమ్మా, బాగా టైర్డ్ అయి ఉంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, దీపాలు వెలిగిద్దాం. అలాగే అత్తయ్య. రా. ఇప్పుడు మన ఇంటికి కళొచ్చిందండి. ఇప్పుడే కాదు వసంత, ఎప్పుడైనా మన ముగ్గురు కోడళ్ళు ఇంట్లో ఉంటేనే ఈ ఇంటికి కళొస్తుంది. ఉమ్.
అఖిల్ బాబు కళ్ళు మూసుకోండి. ఎందుకు శ్యామ? చెప్తాను, కళ్ళు మూసుకోండి. ఏది ఇప్పుడు కళ్ళు తెరవండి. ఆల్రెడీ మమ్మీ ప్రమిదలు తెప్పించుంటుంది కదా శ్యామ. మీకోసం స్పెషల్ గా తీసుకుంటున్నాను. మావల శ్యామ, అయినా నా పేరు ఇలా రాసావేంటి? ఆ కన్నయ్య మీ చీకటి భయాన్ని పోగొట్టాడు కదా, అందుకే మీ పేరు ఇలా దీపాలతో అందంగా అలంకరించాను. చాలా బాగుంది శ్యామ. కన్నయ్య ముందు నీ పేరు అలా దీపాలతో వెలుగుతూ ఉంటే శ్యామ మొహం ఎలా వెలిగిపోతుందో చూడు. ఈ సంతోష సమయంలో నోరు తీపి చేసుకోవాలి. ఆను. వీళ్ళొచ్చారంటే గురువమ్మ, ఏంటి గురువమ్మ ఇలా సడన్ గా వచ్చారేంటి? పాటల ప్రోగ్రాం ఉంటేను. పాటల ప్రోగ్రామా? నేను ఇంకా పాడనని చెప్పాను కదా. పాడమని నేను చెప్తున్నాను కదా. మీరు ఎంత చెప్పినా సరే నేను ఇంకా పాడను పాడను పాడను. కావాలంటే ఈ విషయాన్ని అందరి ముందు చెప్పి రూపారాణి పాటల భాగోతాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. హాయ్ ఆంటీ. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు? అమ్మేది? ఆ వదినా, ఇక్కడున్నాను వదినా. ఓ, శ్యామతో మాట్లాడుతున్నావా? అవును వదినా. ఎంతైనా నీకు మాకంటే శ్యామనే ముఖ్యంలే. అవును వదినా, ఎంతైనా ఒక ఊరి వాళ్ళం కదా. ఏంటి శ్యామ అలా చూస్తున్నావు? వీళ్ళు ఇంత సడన్ గా వచ్చారేంటా అనా? నేనే పిలిపించాను. రేపు వంశవృక్ష పూజ అయ్యాక గురువుగారి సమక్షంలో రూపారాణి చేత పాట పాడించాలని మా కోరిక. అందుకే పిలిపించాను. రెండోదినా? రండి. అలాగే. గురువుగారి సమక్షంలో రూపారాణి చేత పాట పాడించాలని మా కోరిక. ఏంటి శ్యామ ఇది? నేను పాడను పాడను అని నువ్వెంత చెప్పినా కూడా ఆ గురువమ్మ వదలటం లేదేంటి? ఇలా వెంటపడి వేధిస్తుంటే ఎలా? ప్రతిసారి నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టడం నేను చూడలేకపోతున్నాను శ్యామ. ఈసారి
నేనే డైరెక్ట్గా గురువమ్మ వాళ్ళతో మాట్లాడేస్తాను. ఇంక పాడటం కుదరదు అని చెప్పేస్తాను. మీరు మాట్లాడతారా? అవును. వద్దు బావగారు, వద్దు. రూపారాణికి పాటలు పాడడం రాదని, రూపారాణికి బదులు నేను పాటలు పాడుతున్నాననే విషయం ఇంతవరకు ఎవరికి తెలీదు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు తెలిసిందని తెలిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయి బావగారు. అయితే నువ్వే చెప్పు. చెప్పు శ్యామ, నేను పాడనని గట్టిగా చెప్పు. వంశవృక్ష పూజ రోజు గురువుగారి ముందు రూపారాణి చేత పాట పాడించాలని అత్తయ్య గారు మామయ్య గారు పిలిపించారు. అందుకే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అలా అని చెప్పకుండా ఊరుకుంటావా ఏంటి? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి.